హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే చోలే మసాలా కర్రీ. మేమైతే వీటిని కాబోలి శనగలు అని అంటాం. ఈ కాబోలి శనగల కర్రీ అనేది చాలా టేస్టీ ఇంకా చాలా హెల్దీ కర్రీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ కర్రీని తీసుకోవచ్చు. ఈ శనగల కర్రీ అనేది మనకి చపాతీలోకి రోటీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. అలానే బిర్యానీకి కూడా భలే టేస్ట్ ఉంటుంది. నేనైతే ఇక్కడ వెజ్ బిర్యానీ కోసం ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. మరి ఇంత టేస్టీ హెల్దీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక్కడ నేను 1 కప్పు దాకా శనగలను అయితే ముందు రోజు నైటే నానపెట్టి ఉంచుకున్నాను. ఇవి బాగా నానిన శనగలు ఇవి. ఇక్కడ ఒక కుక్కర్ గిన్నెని తీసుకొని ఈ నానిన శనగల్ని ఈ కుక్కర్లో వేసుకుందాము. అలానే 1 స్పూన్ దాకా సాల్ట్ని కూడా వేసుకుందాము. దీంతో పాటు తగినన్ని నీళ్లు ఇందులో వేసుకొని ఈ కుక్కర్ పైన మూత పెట్టి 4-5 విజిల్లు వచ్చినంత వరకు కూడా ఉడికిద్దాము. ఇక్కడ మనకి శనగలు అయితే ఉడికిపోయాయి. మనకి ఇలా ఉడికితే సరిపోతుంది. మరీ మెత్తగా అయిపోతే కర్రీ మొత్తం పేస్ట్లా తయారవుతుంది. ఈ శనగల్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసి ఈ శనగలన్నింటినీ కూడా ఒక బౌల్లో అయితే వేసుకొని ఇక్కడ మిగిలిన ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 లేదా 3 మీడియం సైజు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకొని ఈ టమాటాలని మెత్తని పేస్ట్లా అయితే తయారు చేసుకుందాము. ఇక్కడ మనకి టమాటా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాము. అదే జార్లో మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఈ శనగల కర్రీకి ఈ మసాలా వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఇక్కడ నేను కొన్ని జీడిపప్పులను తీసుకున్నాను. అలానే కొన్ని మిరియాలు, కొన్ని మసాలా దినుసులు, వీటితో పాటుగా ఒక 2 లేదా 3 ఇలాచీలు, ఒక చిన్న సైజు దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, వీటినన్నింటినీ కూడా కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా అయితే తయారు చేసుకుందాము. ఇక్కడ మనకి మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఈ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకుందాము. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఈ ఆనియన్స్ కలర్ మారినంత వరకు కూడా వేయిద్దాము. ఇక్కడ మనకి ఆనియన్స్ అయితే కలర్ మారాయి కదా. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుందాము. అలానే ఒక 2 రెమ్మల కరివేపాకు, చిటికెడు పసుపును వేసుకొని ఇంకొకసారి కలుపుకుందాము. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని అయితే ఇందులో వేసుకుందాము. ఆల్రెడీ మనం శనగల్లో సాల్ట్ వేసాం కదా, అందుకే కొంచెం తగ్గించి సాల్ట్ అయితే ఇందులో వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయినంత వరకు కూడా వేయిద్దాము. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంటుంది కదా, ఆ మసాలా పేస్ట్ని అయితే ఇప్పుడు ఇందులో వేసుకొని ఈ మసాలానేమో బాగా వేగనిద్దాము. అలా అయితేనే మనకి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. లేదంటే కర్రీ అంత టేస్ట్ అనిపించదు. ఇక్కడ మనకి మసాలా అయితే చాలా బాగా వేగింది. ఎందుకంటే ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా పేస్ట్ ఉంటుంది కదా, ఆ టమాటా పేస్ట్ని ఇందులో వేసుకొని ఆ టమాటా పేస్ట్ అనేది పచ్చివాసన పోయినంత వరకు కూడా వేయిద్దాము. దీన్ని అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇక్కడ మనకి టమాటా అయితే పచ్చివాసన పోయింది కదా. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంత కారం వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ముందుగా ఉడకపెట్టుకున్న శనగలు ఉంటాయి కదా, ఆ శనగలు ఇందులో వేసుకొని ఈ మసాలా అంతా శనగలకు పట్టేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు వేసి మరొకసారి కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఉడకనిద్దాము. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే మనకి కర్రీ అనేది ఇలా వచ్చింది కదా. మనకి గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఈ స్టేజ్లో దించేవచ్చు, లేదంటే థిక్గా కావాలంటే ఇంకా కొద్దిసేపు అయితే ఉడకనివ్వచ్చు. ఇక్కడ నాకు బిర్యానీ కోసం కదా, అందుకని నేను ఈ స్టేజ్లో అయితే దించేస్తాను. ఇక్కడ మనకి టేస్టీ కాబోలి శనగల కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి ఇంత హెల్దీ టేస్టీ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.